వైష్ణవి అయితే ఇంక కృష్ణకైతే మొత్తం నిజం తెలిసిపోయిన తర్వాత, ఇంకా కృష్ణ నేను నా ప్రేమ కోసమే చేశాను ఇదంతా అని చెప్పని అన్నా కానీ, నువ్వు నీ ప్రేమ గురించి ఆలోచించేవే కానీ నా ప్రేమ గురించి నువ్వు ఆలోచించలేకపోయావు, నన్ను నా జీవితమే నాశనం చేశావు అని చెప్పని తనైతే చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఇంకా నిన్ను జీవితంలో నేను నమ్మను, నిన్ను నా భార్యగా స్వీకరించాను అని చెప్పని తన మొహం మీద చెప్పేసి తనైతే వెళ్ళిపోతాడు. ఇంకా వైష్ణవి అయితే ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర అయితే ఏడుస్తూ, అమ్మ నన్ను క్షమించమ్మా అని చెప్పని అంటూ ఉన్నా, వరం అయితే మాత్రం మీ ఇద్దరు ఎట్టేనే వెళ్ళిపోండి, నేను మాత్రం మిమ్మల్ని ఇద్దరిని క్షమించను, నా పెంపకాన్నే ద్రోహం చేశారు, మీ ఇద్దరు చేసిన మోసం వల్ల నా మనసు రగిలిపోతుంది అని చెప్పని వరం అయితే అంటుంది. అప్పుడు ఇంకా వైష్ణవి అయితే, అమ్మ నేను చెప్పేది విను అని చెప్పని అన్నా, తను కనీసం వినిపించుకోకుండా నువ్వు నీ చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని నీకు ఎలా అనిపించింది వైష్ణవి, తను అమాయకురాలని తెలిసి కూడా నువ్వు తన జీవితాన్ని లాగేసుకున్నావు, కృష్ణ వెన్నెల ఇద్దరు ప్రేమించుకున్నారన్న విషయం కూడా నీకు తెలుసు, కానీ కృష్ణ నిన్ను ఏమన్నా ప్రేమించాడా, కృష్ణని ప్రేమించింది వెన్నెల ప్రేమించింది కృష్ణని, కానీ కృష్ణ నిన్ను ప్రేమించలేదు కదా, మరి ఎందుకు వాళ్ళిద్దరు జీవితాన్ని ఇలా అల్లకల్లోలో చేసేసావని చెప్పని మొహం మీదే చెప్పేస్తుంది. ఇంకా కృష్ణ చూస్తే అలాగే చెప్పేటప్పటికి ఇంకా నేరుగా కృష్ణ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా నన్ను ఇంట్లోకి రానిరు అనుకుంటుంటే, ఇంకా కృష్ణ వాళ్ళ అమ్మ అయితే నేను అనుకున్నట్టుగానే నా కోడలు నువ్వే కావాల్సింది అని చెప్పింది. ఆ వెన్నెల ఏమో ఈ కోడలు అవుతానని చెప్పి అంటుంది. ఈ ఇంటికి కోడలయ్యే అధికారం అన్ని అర్హతలు నీకే ఉన్నాయమ్మా, వాళ్ళ నాన్న అయితే జాబ్ కూడా నీకే కదమ్మా ఉంది అని చెప్పని అంటాడు. అంటే అంకుల్ నేను చేసిన దానికి మీకు ఏం బాధ లేదంటే, కృష్ణ మాత్రం అన్ని బ్యాగులన్నీ తీసుకొచ్చి ఇంట్లో నుంచి